JNTUA R23 బీటెక్ 2221 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయిపోయినాయి. అయితే అందులో R23తో పాటు R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? అయితే పేపర్ వాల్యుయేషన్ హార్డ్ అంటున్నారు కదా, నిజమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఇంతకుముందు ఎలా జరిగింది, అసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే JNTUA 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఒక అప్డేట్ అనమాట. అయితే నేను ఇప్పటికి చాలాసార్లు చూశాను ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవి. అయితే లాస్ట్ ఇయరు ఇప్పుడు 2-2 రెగ్యులర్ కదా, దాంతోపాటు 2-1 సప్లీ కదా. లాస్ట్ ఇయర్ ఇదే టైం అప్పుడు కూడా 2-2 రెగ్యులర్ 2-1 సప్లీ ఉండే R20 వాళ్ళకు. సో అప్పుడు పోల్ కండక్ట్ చేసా. 3 months బ్యాక్ మీరు 2-1 రెగ్యులర్తో పాటు 2-2 రాసినప్పుడు మీ సీనియర్స్, సో అప్పుడు పోల్ కండక్ట్ చేస్తా. సో అక్కడ ముందు ఆ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఇక్కడ పోల్ చూడండి. 3 months బ్యాక్ ఉన్నదేమో మొన్న 2-1 రెగ్యులర్తో పాటు మీతో పాటు రాసింది 2-2 వాళ్ళ సప్లీ. ఇక తర్వాత వచ్చేసరికి 10 months బ్యాక్ ఉందేమో లాస్ట్ ఇయర్ R20 వాళ్ళు అప్పుడు పోల్ కండక్ట్ చేసింది. సో మీరు గమనించినట్టయితే 2-2 రెగ్యులర్ ఎప్పుడేమో 59%, అంటే 10 months బ్యాక్ 1 year బ్యాక్ 59% మంది ఈజీ అయి పాస్డ్ అని చెప్పేసి పెట్టారు. చాలా తక్కువ మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. కానీ 3 months బ్యాక్ చూసినట్టయితే 23% మంది ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి 51% మంది పాస్డ్ అని ఈజీ అయి పాస్డ్ అని పెట్టారు. అంటే ఇప్పుడు 2-2 బీటెక్ రెగ్యులర్తో పాటు పేపర్ వాల్యుయేషను బాగానే ఉంటుంది 2-1 కూడా. కానీ 2-1 రెగ్యులర్తో పాటు 2-2 మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే 2-1-2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అబౌవ్ యావరేజు. ఓకేనా? మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈ మంత్లో అయిపోద్ది. వీలైతే మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ మీకు ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇవ్వగలుగుతాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ పెడతాను, వీడియో కూడా పెడతాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.